కాకుండా ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడున్న ప్రతి మాక్సిమం అప్లికేషన్స్ అన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఒక పేజ్ లో ఉండే అప్లికేషన్ కాదు. వీ హ్యావ్ సో మెనీ అప్లికేషన్, సో మెనీ పేజెస్, బట్ విల్ బి రన్నింగ్ ఓన్లీ సింగిల్ పేజ్. సింగిల్ పేజ్ ద్వారా రన్ అవుతాయి అంతేగాని ఒకటే పేజ్ లో మొత్తం లాజిక్స్ అన్ని రాయం మనం. యాజ్ పర్ ద యూఆర్ఎల్ ని బేస్ చేసుకొని పేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక స్టైల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సైట్ లో ఇప్పుడు ఇలా ఉందనుకోండి, హోమ్ 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 అనే ఒక పేజ్ ఉంది. హోమ్ అని ఒక యూఆర్ఎల్ ఉంది. ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మనం జనరల్ గా వర్క్ చేస్తే నెక్స్ట్ అబౌట్ అస్ అనగానే అబౌట్ అస్ పేజ్ వస్తుంది. అబౌట్ అస్ సర్వీసెస్ అని చెప్పగానే సర్వీసెస్ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు హోమ్ పేజ్ లో హెడర్ అనేది ఫుటర్ అనేది కామన్, అబౌట్ అస్ లో హెడర్ అండ్ ఫుటర్ అనేది కామన్, సర్వీసెస్ లో హెడర్ అనేది ఫుటర్ అనేది కామన్. అంటే అబౌట్ అస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, అగైన్ యూఆర్ లోడింగ్ హెడర్ అండ్ ఫుటర్. సర్వీసెస్ లోకి వెళ్ళినప్పుడు అగైన్ యూఆర్ లోడింగ్ హెడర్ అండ్ ఫుటర్. ప్రతిసారి యూఆర్ లోడింగ్ హెడర్ అండ్ ఫుటర్, మేబీ సమ్ టైమ్స్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో, కామన్ థింగ్స్. ఓకేనా? ఆ హెడర్ ఫుటర్ కోసం అగైన్ వీఆర్ లోడింగ్ సో మెనీ లైన్స్ ఆఫ్ కోడింగ్ అండి, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడింగ్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ డిలైట్, ఇదే ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, ఫర్ సంథింగ్ లైక్ ఈ ప్రాజెక్ట్. ఓకే, వాట్ ఐఎమ్ డూయింగ్ జస్ట్ ఇక్కడ మీరు కోడింగ్ కనుక చెక్ చేస్తే ఇక్కడ దేర్ ఆర్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి. యాక్చువల్గా మీకు JS ఫైల్స్ 1 ఫైల్ 2 3 4 5 6 7 8 9 10. సారీ, ఇక్కడ ఉన్నాయి కదా 12. ఓకే, 12 జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క జావాస్క్రిప్ట్ ఫైల్లో వి డోంట్ నో సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి. అంటే ఒకసారి పేజ్ లోడ్ అయినప్పుడు ఇన్ని ఆబ్జెక్ట్స్ అన్ని బ్రౌజర్ కంపైల్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఏం JS ఫైల్ ఉంది, ఇక్కడ JS ఫైల్ ఏంటి 140717180.js ఫైల్. ఓకేనా? ఇందులోకి వెళ్తే దిస్ ఈజ్ ద కోడ్, ఇది మొత్తం కోడ్. పేజ్ నేమ్ ఏంటి 140717180, అంతేనా? ఇప్పుడు నేను సర్వీసెస్ లోకి వెళ్ళాను, ఇక్కడ క్లిక్ చేశాను. సో సోర్స్ లోకి వెళ్ళాను, కంట్రోల్ F 14171 ఇందులో కూడా ఉంటుంది కదా, ఉందా? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఒక పాయింట్ ఉందండి. ఇంతకుముందు ఆల్రెడీ లోడ్ చేశాను. ఓకేనా? 12 జావాస్క్రిప్ట్ ఫైల్స్ లోడ్ చేశాను. ఒక్కొక్క జావాస్క్రిప్ట్ లో దాదాపు ఒక వర్స్ట్ కేస్ లో ఒక 100 లైన్లు అనుకోండి. 100 లైన్స్ కోడ్ ఉన్నా కూడా 12 into 100 ఎంత, 200 లైన్స్ కోడ్ రెండర్ చేశాను, కంపైల్ చేశాను, మనకు అవుట్పుట్ వచ్చేసింది. అగైన్ వెన్ ఐఎమ్ కమింగ్ టు ద నెక్స్ట్ పేజ్, అగైన్ కంపైలింగ్. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్, ఎంత వేస్ట్ చేస్తున్నారు మీరు అసలు యాక్చువల్గా. అర్థమవుతుందా? ఈ ఒక్క పాయింట్ మీదనే సింగిల్ పేజ్ అప్లికేషన్ అని డెవలప్ చేశారు. కంపైల్ అవుతాయి కదా, తప్పదు. ఇప్పుడు నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, సర్వీసెస్ లో సంథింగ్ వచ్చాను, చూడండి మీరు పేజ్ లోడ్ అవుతుందా లేదా అంటే చూడు ఇంకా రన్ అవుతూనే ఉంది. అంటే ఇప్పుడు నౌ ఇట్స్ కంపైల్డ్. ఆ 12 పేజెస్ మళ్ళీ కంపైల్ అవుతుంది. అన్ని పేజ్ లో ఏ లైన్ ఉన్నా కంపైల్ అవుతుందండి, 100% కంపైల్ అవుతుంది. ఒకవేళ అది క్యాష్ లో స్టోర్ అయి ఉంటే కొంచెం తగ్గిపోతుంది, ఫైల్ ఆల్రెడీ క్యాష్ లో స్టోర్ అంటే, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ బి కంపైల్ అగైన్.
ఈ ప్రాసెస్ సింగిల్ పేజ్ అనము. ఈ ఇష్యూస్ అన్నిటిని కంపైలేషన్స్ ని తగ్గించడం కోసం వీఆర్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్. ఆ పేజ్ కాదా 12 పేజెస్ స్క్రిప్ట్స్ ఒక్కసారి కంపైల్ అయిన తర్వాత ఇట్ నెవర్ కంపైల్ అగైన్, ఈవెన్ ఇట్ వోంట్ రిఫ్రెష్. ఎన్ని వేల లింక్స్ అని ఓపెన్ చేయండి, ఆ పేజ్ రిఫ్రెష్ అవ్వదు. మనకు అది క్లియర్ గా తెలుస్తుందా సార్? మనకు అది క్లియర్ గా తెలుసు ముందే మనకు. అందుకే ఫస్ట్ కంపైల్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి మ్యామ్, ఇప్పుడు మరి ఈ పేజ్ ఓపెన్ చేసినా 12 పేజ్ కంపైల్ అవుతుందా? సేమ్ దాన్ని కూడా ఓపెన్ చేస్తే 12 పేజ్ కంపైలేషన్ అయిపోతుంది. సేమ్ అది కూడా అంతే. కానీ ఈ పేజ్కి వచ్చినప్పుడు ఏది అవసరమో అది మాత్రమే యూజ్ చేసుకునేలాగా మనకు ఒక ఎన్విసిలో లాజిక్ రాస్తాం అంతే. ఓకే, అది మనం ఆ పేజ్ ఇప్పుడు సర్వీస్ అప్డేట్ చేసాం, లేకపోతే సెక్యూరిటీ ఏవో మనం వెబ్సైట్ కి సంబంధించి అప్డేట్ చేసాం. అప్పుడు అది అప్డేట్ అవ్వదు కదా వెబ్సైట్ లో, ఆ క్యాషేలో అలానే లోడ్ అయ్యి కొత్త ఫైల్ ఎలా లోడ్ చేస్తాం? వాటి కోసం ఏం చేస్తారంటే సర్వీస్ కాల్స్ రాస్తాం అనమాట. మీరు ఏమైతే లైవ్ అప్డేట్స్ రాయాలో వాటికి ఒక సర్వీస్ రాస్తాం, వాటిని బెస్ట్ సర్వీసెస్ అంటాం అనమాట. మీ వాయిస్ క్లియర్ గా లేదు అంటే మీరు చెప్తుంది కొంచెం క్లియర్ గా మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పండి, నేను ఆన్సర్ మళ్ళీ రిపీట్ చేసేస్తాను. ఈ వెబ్సైట్ లో నేను ఇప్పుడు మళ్ళీ చేంజెస్ ఏమైనా చేశాను, హ్యూమన్ క్యాపిటల్ బదులు ఓన్లీ క్యాపిటల్ అని నేను నా రిక్వైర్మెంట్ ప్రకారం చేంజ్ చేశాను. అది వాళ్ళ క్యాష్ ఆల్రెడీ సేవ్ అయింది, మీరు ఎన్నిసార్లు చేసినా రిఫ్రెష్ అవ్వదు అన్నారు కదా, నేను మళ్ళీ చేంజ్ చేసి వాళ్ళకి ఎలా అప్డేట్ అవుతుంది? మీరు చేంజ్ చేయడం అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈరోజు చేంజ్ చేశారనుకోండి, కానీ మీరు సర్వర్ లో అప్లోడ్ చేసుకున్నారు అదే సెకండ్ లో మీరు అప్డేట్ చేశారనుకోండి, ఇన్కేస్ వాళ్ళు చూస్తున్న టైంలో అప్డేట్ చేశారనుకోండి, ఇట్ వోంట్ అప్డేట్స్. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అగైన్ ఇట్ విల్ బి అప్డేట్స్. అదే అప్డేట్ అవుతుందా? మీరు ఒక పేజ్ ఆ ఒక్క సెకండ్ లాస్ అవుతారు, ఒక్కసారి ఆ విజిట్ మాత్రం లాస్ అవుతారు. మళ్ళీ లోడ్ చేయకుండా ఎన్నిసార్లు అయినా లోడ్ చేయకుండా సింగిల్ పేజ్ లో అది లోడ్ అయ్యేటట్టు చేస్తారు. అని అప్డేట్ అవుతుందా లేదా అని మీకు ఏంటంటే అప్డేట్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? మళ్ళీ ఇప్పుడు రిఫ్రెష్ అయితే మళ్ళీ అప్డేట్ అవుతుంది, మళ్ళీ మీ సర్వర్ నుండి మళ్ళీ ఫైల్స్ అని మళ్ళీ గిట్ చేసుకుంటుంది టోటల్ గా. మరి నార్మల్ వెబ్సైట్స్ కూడా అలానే తీసుకుంటాయి కదా సార్, దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? నార్మల్ వెబ్సైట్స్ అర్థం కాలేదు. ఒక్క నిమిషం, అది నేను ఏమన్నా ఇప్పుడు మీరు ఏమన్నా ఆ ఫైల్స్ మళ్ళీ లోడ్ చేయకుండా ఒకసారి లోడ్ చేసి పెట్టుకుని అలా యూజ్ చేస్తుంది అన్నారు కదా సింగిల్ పేజ్ అప్లికేషన్. ఒక పేజ్ లోనే లోడ్ అవుతాయి, అన్ని పేజెస్ కి లోడ్ అవ్వదు. అన్ని పేజెస్ లోడ్ అవ్వదు, అది ఇది లోడ్ అయ్యి ఎందుకంటే హోమ్ పేజ్ ఒకటే లోడ్ అవుతుంది. హోమ్ పేజ్ లోడ్ అయితే ప్రతి ఒక్క దాని కనెక్షన్ హోమ్ పేజ్ లో ఇస్తాం కాబట్టి no need to reload of about us services so on so etc అన్ని పేజెస్ లోడ్ అవుతుంది, జస్ట్ ఒక్క హోమ్ పేజ్ ఒక్కటే లోడ్ అవుతుంది. దట్ ఈస్ అదే నార్మల్ వెబ్సైట్స్ లో అయితే హోమ్ పేజ్ లోడ్ అవ్వాలి, అబౌట్ us పేజ్ లోడ్ అవ్వాలి, సర్వీసెస్ పేజ్ లోడ్ అవ్వాలి, కాంటాక్ట్ us పేజ్ లోడ్ అవ్వాలి, ఎవ్రీథింగ్ లోడ్ అవ్వాలి. ఓకే ఫైన్. అదేనా మీ క్వశ్చన్? అంటే తనేముంటుందంటే బ్యాక్ ఎండ్ లో అప్డేట్ చేస్తే ఎలా అప్డేట్ అవుతుంది, మీరు ఒకసారి లోడ్ చేసుకుని పెట్టుకుంటే తన డౌట్, అంతేనా? అంతే. అవును సార్. అప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు ఆ సెకండ్ లో నాకు కంపల్సరీ నేను ప్రజెంట్ నేను చూస్తున్నాను, వర్క్ చేస్తున్నాను, ఆ టైంలో మీరు అప్డేట్ చేశారనుకోండి, మేబీ ఐ కాంట్ రీచ్. బట్ ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను అనుకోండి, ఐ కెన్ రీచ్ యువర్ ఇన్ఫర్మేషన్ అగైన్. ఎందుకంటే మళ్ళీ లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు నా క్యాష్ లో రాదు, మళ్ళీ అగైన్ సర్వర్ నుండి మళ్ళీ గెట్ చేసుకుని దీనిలో క్యాష్ లో ఉన్నది మీ సర్వర్ లో ఉన్నది రెండు సేమ్ అవుతాయి, సేమ్ అయింది అనుకోండి, అప్పుడు మీకు లోడింగ్ తక్కువ సేమ్ మళ్ళీ ఓవర్ రైట్ అయిపోతుంది. అవుతుంది 100%. మన సిస్టమ్ లో ఉన్న ఫైల్ విత్ లైన్స్ ఆఫ్ కోడింగ్ కూడా చెక్ చేసుకుంటాం. ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, అది మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఒక ఫైల్ లో చిన్న కామా చేంజ్ చేసినా కూడా ఆ ఫైల్ అప్డేట్ అయిందనే విషయం చెప్తున్నాం. కామా చేంజ్ చేసినా కూడా
that you will know actually. అంటే ఇలా అంత మైక్రో లెవెల్లో కూడా మీరు చెక్ చేసుకుంటారు. ఓకే ఆటోమేటిక్ గా ఇదిగో ఎప్పటికీ ఫుల్ ఎవ్రీ టైం మనం క్యాష్ లోన్ తీసుకోం. మనం ఫస్ట్ మనం సర్వర్ నుండి గెట్ చేసుకొని అది ఈక్వల్ అవుతుంది క్యాష్, లేదంటే డైరెక్ట్ గా మన సర్వర్ అమౌంట్ సర్వర్ తో తీసుకుంటాం. ఓకేనా? ఓకే ఓకే అండి. సార్ నా దాన్ని ఆర్గనైజర్ చేయలేదు సార్. ఒకసారి ఏదైతే మ్యూట్ లో ఉందో దాన్ని చేయండి సార్. ఓకే ఓకే ఆర్గనైజ్ చేస్తారు రికార్డింగ్. ఎస్ సార్. ఓకేనా ఇప్పుడు? ఎస్ సార్. ఎస్. ఓకే డన్. సో ఇప్పుడు అదే మన మేజర్ ఇప్పుడు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ వల్ల అడ్వాంటేజ్ కూడా ఇదే. కంపైలేషన్ ఉండదండి. దెర్ ఇస్ నో కంపైలేషన్. సింగిల్ పేజ్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అసలు బఫర్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లోకల్ హోస్ట్ సంథింగ్ లైక్ ఇది ఒక పేజ్ ఓపెన్ చేశాను. I have opened one page, an application. Open అయింది. సో నాకు బ్యాక్ ఎండ్ లో I have some scripts ఉన్నాయి. ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్ ఫైల్స్ ఇవన్నీ లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంటర్నల్ గా ఉన్న ఫైల్స్ లింక్ ఉంటుంది. ఒకటి చూడడానికి మీకు సింగిల్ పేజ్ అనిపిస్తుంది. అది దానిలో కొన్ని వేల థౌసండ్స్ ఆఫ్ లైన్స్ కూడా ఉంది. థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఇంటర్నల్ కోడింగ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను యూజర్స్ క్లిక్ చేశాను అనుకోండి, పేజ్ లోడ్ అవ్వలేదు. పేజ్ లోడ్ అవ్వలేదు. ఒకటే లోడ్ అయింది. పేజ్ లోడ్ అవ్వదు. యూజర్స్ అన్నాను పేజ్ లోడ్ అవ్వదు. ఎడిటర్ అన్నాను పేజ్ లోడ్ అవ్వదు. ఏ చేసిన పేజ్ అయితే లోడ్ అవ్వదు. ఎనీవే ఎక్కడికైనా వెళ్ళండి పేజ్ లోడ్ అవ్వదు. రిఫ్రెష్ అన్న అదే మనం ఇంతకుముందు పేజ్ ఓపెన్ చేస్తే నీకు అర్థమవుతుంది. ఇక్కడే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు సరిగ్గా ఇక్కడ చూడండి, ఇక్కడ లోడింగ్ కనబడుతుంది. చూసారా? స్టిల్ లోడింగ్ స్టిల్ లోడింగ్ స్టిల్ లోడింగ్ స్టిల్ లోడింగ్. అంటే లైక్ హ్యాండ్ కంపెనీస్ దే ఆర్ గోయింగ్ టు సబ్మిట్. యాక్చువల్లీ ఐమ్ గివింగ్ కార్పొరేట్ అని చెప్పాను కదా, కార్పొరేట్ ట్రైనింగ్ ఫర్ దీస్ పీపుల్. ఓన్లీ ద రీజన్ ఓన్లీ దీనికోసమే చేయాలని దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇది ఓకే. మన టాస్క్ ఏంటంటే how we can develop the SPA. ఈ అప్లికేషన్ మనం ఎలా డెవలప్ చేస్తాం మనం నేర్చుకోవాలి. నెట్ కనెక్షన్ కట్ అయిపోతే ఇది ఏ అప్లికేషన్ అంటే మనము ఒకటి ఇప్పుడు ఆల్రెడీ పేజ్ అంతా లోడ్ అయిపోయింది. ఓకే ఏది ఎగ్జాంపుల్ డిలైట్ ప్రాజెక్ట్ అనుకున్నాం. డిలైట్ లోడ్ అయిపోయింది కదా, అందులో నెట్ కనెక్షన్ పోయిన తర్వాత ఓకే ఒక చిన్న ప్రాబ్లం ఏముంటుందంటే అంటే మనం క్లిక్ చేసినప్పుడు ఒకటి రావాలని చెప్పి మనం ఒక లాజిక్ రాస్తాం. అది XML HTTP హెల్ప్ తో రాస్తాం. HTTP హెల్ప్ తో నెట్ కనెక్షన్ డిస్కనెక్ట్ అయితే HTTP పనిచేయదు. ఎక్స్చేంజ్ లోడ్ అయినా ఓకే, కానీ మనము ఇది క్లిక్ చేస్తే ఈ పేజ్ రావాలని చెప్పి లాజిక్ రాస్తాం కదా, అది HTTP హెల్ప్ తో రాస్తాం. ఎప్పుడైతే మీ నెట్ డిస్కనెక్ట్ అవుతుందో ఆ HTTP పనిచేయదు. ఎప్పుడైతే HTTP పనిచేయదో ఆటోమేటిక్ గా మీకు కంటెంట్ లోడ్ అవ్వదు. ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? 100% ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆఫ్లైన్ వెబ్సైట్స్ అని ఉంటాయి కొన్ని, టోటల్ గా అసలు HTTP మీద డిపెండ్ అవ్వకుండా ఆఫ్లైన్ లోనే లోడ్ అయ్యేలాగా కూడా ఉంటాయి.
సైట్ ఆఫ్లైన్ లో కూడా పెట్టుకోవచ్చు. కొన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు, ఆఫ్లైన్ మొబైల్ యాప్స్ కూడా ఆఫ్లైన్ యాప్స్ అని వస్తున్నాయి. యాక్చువల్లీ ఆన్లైన్ యాప్స్ కాకుండా ఆఫ్లైన్ యాప్స్ అంటే టోటల్ డేటా అంతా ఆఫ్లైన్ ఉన్నాయి, టోటల్ లోకల్ సర్వర్లో స్టోరేజ్ ఉంది. అలాంటివి మీకు నోట్ కానీ నేనైతే ఎగ్జాక్ట్ ప్రామిస్ చేయలేను. వితౌట్ ఇంటర్నెట్ వర్క్ చేస్తాను, చేయొచ్చు, కానీ దానికి మళ్ళీ మీరు ఎక్స్ట్రా వర్క్ చేయాలి. ఇంటర్నెట్ లేకపోయినా పని చేసేలాగా ఒక్కసారి లోడ్ అయితే ఇంటర్నెట్ లేకపోయినా ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్ ఒక అప్లికేషన్ చేసాం. So the project is search for local area లో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. సమ్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ కాన్సెప్ట్. సరే ట్రైన్ ట్రాకింగ్, ట్రైన్ టికెట్ బుకింగ్ యాక్చువల్లీ. సో ఈ రోజు నుంచి ఈ రోజుకి మనకు ఏంటంటే రూట్ లో ట్రైన్స్ పర్టికులర్ డేట్ లో ట్రైన్స్ ఏమున్నాయని టికెట్ బుక్ చేయడం మామూలుగా టికెట్ బుక్ చేయడం అనమాట. సెర్చ్ చేస్తాం కదా ఫస్ట్ టికెట్ బుక్. ఐఆర్సిటిసి లాగా ఐఆర్సిటీస్ కాదు, ఐఆర్సిటీస్ లానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? సో ఫస్ట్ సెర్చ్ చేస్తాం, ఇంటర్నెట్ లో ఉన్నప్పుడు సెర్చ్ చేస్తాం. సడన్ గా మనకు ఒక పర్టికులర్ సర్టెన్ దూరంలో వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్ పోయింది, ఇంటర్నెట్ అయిపోయింది, మళ్ళీ సెర్చ్ చేయాలనుకుంటున్నాం. అలాంటి కేసులో మీరు ఏదైతే సెర్చ్ చేశారో ఆ సెర్చ్ చేసిన డేటా లోకల్ స్టోర్ చేసి మళ్ళీ ప్రొవిజన్ క్రియేట్ చేయొచ్చు ఉంది. అంటే దానికి మీరు స్పెషల్ గా వర్క్ చేయాలి. అంటే మన ఓన్గా మళ్ళీ ఇంకా డేటాను మళ్ళీ లోకల్ స్టోర్ చేయడము, దానికి ఒక ప్రొసెస్ క్రియేట్ చేయడం. చాలా మంది ఆ రిస్క్ తీసుకోవాలి. ఏం చేస్తారంటే ఏది కావాలన్నా మీరు ఇంటర్నెట్ మీద డిపెండ్ అవ్వమంటారు. ఈజీ అన్నమాట. లోకల్ స్టోరేజ్ అనేది కొంచెం లెంత్ ప్రాసెస్. But internet is cheap also when compared to local servers. అందుకే ఇంటర్నెట్ ఉంటేనే వచ్చే అలా కూడా కొన్ని సార్లు ఉంటాయి. స్పెషల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రం నేను చెప్తాను 100% పాసిబిలిటీ అయితే ఉంది. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పాసిబిలిటీ అయితే ఉంది, చేయాలనుకుంటే వీ కెన్ డూ దట్ జాబ్. బట్ అన్ని అప్లికేషన్స్ అలా చేయాలంటే మాత్రం వెరీ కాంప్లికేషన్. మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ మీరు మొబైల్ యాప్స్ లో చూడండి, డైరెక్ట్ గా లోడ్ అవుతాయి, కొన్ని లోడ్ అవ్వవు, కొన్ని నెట్ గా డిపెండ్ అవుతాయి, కొన్ని లోకల్ లోడ్ చేసుకుని పెట్టుకుంటాం. So mostly static apps అయితే we can store in our local system. Local store, yes. Dynamic apps అయితే కంపల్సరీ డిపెండ్ అవ్వాల్సిందే ఇంటర్నెట్ మీద. ఇప్పుడు అలాంటి దానికి మనము అంటే ఈ ప్రాసెస్ అన్నాను కదా, అంటే హోమ్ అంటే హోమ్ లాగా ఓకేనా. ఇక్కడ దీనికోసం ఏం లాజిక్ రాస్తారంటే మనం యాంగులర్ లో ఒక స్టైల్ ఉంటుంది. యాంగులర్ ఎగ్జాంపుల్ లైక్ 5 pages. I have 5 pages. One is home, second one is about, third one is services and something like contact and 4 pages ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ నేను దీనికి ఒక మోడల్, దీనికి ఒక మోడల్ ఇలా 4 మోడల్స్ క్రియేట్ చేస్తాను నేను. అదే యాంగులర్ 2 లో అయితే కాంపోనెంట్స్ అంటాం. ఒక కాంపోనెంట్, అబౌట్ ఒక కాంపోనెంట్, సర్వీస్ ఒక కాంపోనెంట్ అండ్ కాంటాక్ట్ ఒక కాంపోనెంట్స్ అంటాం జనరల్ గా. సో ఇక్కడ మనకి యాంగులర్ 1 ఒక మోడల్. ఓకేనా? ఒక మోడల్ అంటే ఒక మోడల్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ఒక మోడల్. ఎగ్జాంపుల్ ఒక మోడల్ తను ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వ్యూ అండ్ కంట్రోలర్ అండ్ మోడల్. ఈ 3 ఉంటాయి అందులో. మోడల్లో వ్యూ ఉంటుంది, కంట్రోలర్ ఉంటుంది, మోడల్ ఉంటుంది. సో కంట్రోలర్ ఇస్ ఎ మీడియేటర్ అండ్ దీనికి నెక్స్ట్ మోడల్ కి మధ్యలో దిస్ ఈజ్ ఎ మీడియేటర్. సో అలా మనం ఏం చేస్తామంటే అబౌట్ అస్ ఒక కంట్రోలర్ అండ్ అబౌట్ అస్ ఒక మోడల్ అండ్ అబౌట్ అస్ ఒక వ్యూ ఇలా క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాం. హోమ్ వచ్చినప్పుడు హోమ్ సంబంధించిన మోడల్ ఓపెన్ చేయించాలి. అబౌట్ వచ్చినప్పుడు అబౌట్ సంబంధించిన మోడల్ ఓపెన్ చేయాలి. మొత్తం టోటల్ గా మనం ఎన్ని పేజెస్ ఉన్నాయి,
4 పేజెస్ ఉన్నాయి. 4 ఇవన్నీ pages. 4 పేజెస్ అన్ని కలిపి ఒకటే పేజ్ లో ఉంటాయి. ఫస్ట్ పేజ్ సింగిల్ పేజ్ లో ఉంటాయి. దట్ ఈస్ దీని ఇండెక్స్ పేజ్ లో ఉంటాయి. మనకు ఏదైనా కూడా ఇండెక్స్ పేజీలోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇండెక్స్ పేజ్ లో మనకు ఓవరాల్ గా మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? మనకు ఒక 4 మాడ్యూల్స్ ఉన్నాయండి. 4 మాడ్యూల్స్. సో ఇప్పుడు ఇక్కడ మీరు దాదాపు నేను ఇంతకుముందు చెప్పాను కదా 12 పేజెస్ .js ఫైల్స్ ఉన్నాయని. అలా మీరు ఇక్కడ 100 ఉంటే 100 JS ఫైల్స్ అన్నిటిని ముందే 1000 ఉంటే 1000 JS ఫైల్స్ ముందే లోడ్ చేసుకుని పెట్టుకోండి. మీ ఇష్టం. 1000 JS ఫైల్స్ ముందే లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా మళ్ళీ లోడ్ చేయడం ఉండదు, రిక్వెస్ట్ అవ్వదు, పేజీ సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళదు. సో ఒకటే థింగ్, మీరు ఎప్పుడైతే హోమ్ అని క్లిక్ చేస్తారో హోమ్ మాడ్యూల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. హోమ్ అని క్లిక్ చేసినప్పుడు హోమ్ మాడ్యూల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో ఈ మాడ్యూల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అబౌట్ అస్ అని క్లిక్ చేసినప్పుడు అబౌట్ అస్ మాడ్యూల్ అనేది డిస్ప్లే అవ్వాలి. సర్వీస్ అని క్లిక్ చేసినప్పుడు సర్వీస్ మాడ్యూల్ అనేది డిస్ప్లే అవ్వాలి. కాంటాక్ట్ అని క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ మాడ్యూల్ డిస్ప్లే అవ్వాలి. సో ఈ ఏరియా అనేది కంటెంట్ ఏరియా. దిస్ ఈస్ ద కంటెంట్ ఏరియా. దిస్ ఈస్ కంటెంట్ ఏరియా. ఇది కంటెంట్ ఏరియా. ఈ కంటెంట్ ఏరియా ఏం చేస్తుందంటే హోమ్ ఉన్నప్పుడు హోమ్ డిస్ప్లే చేస్తుంది, అబౌట్ అంటే అబౌట్ డిస్ప్లే చేస్తుంది, సర్వీస్ కాంటాక్ట్ అంటే కాంటాక్ట్. అదో ఇలా చేసే ప్రొసీజర్ ని ఏమంటారంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటాం. దీనికోసము యాంగులర్ లో ఒక ప్రొసీజర్ ఉంటుంది, వే ఉంటుంది. దాన్నే రౌటింగ్ అంటాం. సో రౌటింగ్ ని బేస్ చేసుకుని సింగిల్ పేజ్ SPA అప్లికేషన్ డెవలప్ చేస్తాం. SPA ఎలా హోమ్ వచ్చినప్పుడు హోమ్ ఓపెన్ అవ్వాలి, అబౌట్ వచ్చినప్పుడు అబౌట్ అనే మోడల్ ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి మనం ఒక లాజిక్ రాస్తాం. దట్ ఈస్ ద రౌటింగ్. ఈ రౌటింగ్ కి బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ రౌటర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి NG రౌటర్, UI రౌటర్. yes, UI రౌటర్, NG రౌటర్, UI రౌటర్ బోత్. ఓకేనా? సో ఇప్పుడు NG రౌటర్ అనేది యాంగులర్ కి బిల్ట్ రౌటర్. ఓకేనా? UI రౌటర్ అనేది థర్డ్ పార్టీ రౌటర్. ఓకేనా? ఈవెన్ NG కూడా థర్డ్ పార్టీ రౌటర్, బట్ యాంగులర్ తో కమ్యూనికేటెడ్ రౌటర్. ఓకేనా? సో యాంగులర్ కి బిల్ట్ కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, కానీ యాంగులర్ లోపల ఉండదు. మీరు అగైన్ యూ హావ్ టు ఇంజెక్ట్. ఓకేనా? ఈ మాడ్యూల్ మళ్ళీ ఇంజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం లాస్ట్ క్లాస్ లో చూసాం, గుర్తుందో లేదు మీకు? ఒక బ్రాకెట్ వదిలేసాం యాక్చువల్గా, బ్రేస్ బ్రాకెట్స్. ఆ బ్రేస్ బ్రాకెట్ పర్పస్ ఏంటో అర్థమవుతుంది మనం. ఆ బ్రేస్ బ్రాకెట్ ఎందుకు వదిలేసామో, దాంతో అడ్వాంటేజ్ ఏంటనేది దెన్ వి విల్ డిస్కస్. ఓకేనా? సో ఇప్పుడు ఇది ప్రాసెస్ అండి, దీన్ని మనం డెవలప్ చేయాలి. ఓకే, సేమ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఒక పేజ్ క్రియేట్ చేస్తాను. ఇవన్నీ తీసేస్తున్నాను. స్ట్రక్చర్ చూడండి, కామన్ స్ట్రక్చర్. ఇది కామన్ స్ట్రక్చర్ ఉంటుంది ఈ స్ట్రక్చర్. ఓకే, హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్. ఓకేనా? 4 పేజెస్. కాంటాక్ట్. ఓకే, యాంగులర్ 2 డిఫరెంట్ మళ్ళీ కొంచెం.
అంటే మాక్సిమం సేమ్. బట్ Angular 2కి వచ్చేసరికి ఆ మోడల్ ఇంజెక్షన్స్ వచ్చేసి అక్కడ కూడా మోడల్ ఇంజెక్షన్ ఉంటుంది. కాకపోతే అక్కడ రౌటింగ్ లాజిక్ సేమ్ వేరే ఉంటుంది, ఇక్కడ బట్ సేమ్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ సేమ్, రౌటింగ్ అయితే సేమ్, మాక్సిమం సేమ్, కాన్సెప్ట్ సేమ్, జస్ట్ టిక్ టాక్స్ మారుతుంది అంతే. మీకు కావాలంటే ఐ విల్ షో మీకు అంత నెక్స్ట్ లైన్ మీకు Angular 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మనం Angular 2కి ఎంటర్ అయ్యే ముందు టైప్ స్క్రిప్ట్ క్లీన్ వచ్చి Angular 2కి ఎంటర్ అవుతే కొంచెం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎంటర్ అవుతే కొంచెం కన్ఫ్యూజన్ మనం. సో Angular 2కి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ టైప్ స్క్రిప్ట్ క్లియర్ చేసుకున్నాం మనం, దాని తర్వాత Angular 2లో ఓకే జావా స్క్రిప్ట్ లో ఇంకా పెండింగ్స్ ఏమి ఉన్నాయి, టైప్ స్క్రిప్ట్ లో ఉన్న పెండింగ్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకుని దెన్ విల్ కమ్ టు Angular 2. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి Angular 1 లో ఉన్న ఇష్యూస్ అంటే వేస్ ఏవైతే సెట్ చేసుకున్నాం ఫస్ట్. సో ఇట్ షుడ్ బి ఇండెక్స్ డాట్ HTML, దట్ ఈస్ ద హోమ్ పేజ్ అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ కి ద బేస్ పేజ్ ఇదే ఇండెక్స్ డాట్ HTML. ఓకేనా? డన్. సో ఇందులో మనము డిజైన్స్ అంటే మనము హోమ్ కి వేరే పేజ్, తర్వాత అబౌటస్ కి వేరే పేజ్, సర్వీసెస్ కి వేరే పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కదా. అంటే పేజ్ మాత్రం ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు అన్ని పక్క పెట్టండి. ఇప్పుడు లింక్స్ ఇలా ఉంటుంది, ఇప్పుడు లింక్స్ ఇలా ఇస్తాను నేను. హోమ్, ఓకేనా? హోమ్ some about next services and contact services. Yes, contact. డైనమిక్ గా మార్చుకోవాలి మనం. ఆ డైనమిక్ గా మార్చుకోవడానికి ఒక ఏరియా డిస్ప్లే ఇస్తాను. ఈ ఏరియా వచ్చేసి దేనికోసం అంటే ఎప్పటికప్పుడు డైనమిక్ గా మారుతూ ఉంటుంది పేజెస్. అర్థమవుతుందా? నేను చెప్పాను కదా ఇక్కడ డయాగ్రామ్ చేసి చూపించాను చూసారా, కంటెంట్ ఏరియా అని చెప్పేసి. ఓకేనా? యూ షుడ్ బి కంటెంట్ ఏరియా. ఇది ఇక్కడ స్టార్ట్, ఇక్కడ ఎండ్. ఈ ఏరియాలో ఎప్పటికప్పుడు డైనమిక్ గా మారుతూ ఉండాలి. ఇవి మనకు హోమ్, అబౌట్, సర్వీసెస్. Angular కి మనం Angular సిటీ అన్నప్పుడు యాడ్ చేసుకోవాలి కదా, డిలీట్ చేసామా? ఇవన్నీ Angular బిల్ట్ మోడల్స్ అండి. టోటల్ Angular బిల్ట్ మోడల్స్. స్క్రిప్ట్ SRC మనం ఒక యాప్ క్రియేట్ చేసుకోవాలి కదా. NG యాప్ ఏమనుకుంటున్నాం, ఒక ప్రాజెక్ట్ పేరు ఏదో ఒకటి పెట్టేసుకున్నాం. ఎగ్జాంపుల్ లైక్ CMS అనుకుందాం. యాప్ పేరు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా? సింగిల్ పేజ్ అప్లికేషన్, సింగిల్ పేజ్ అప్లికేషన్. అది మాడ్యూల్ క్రియేట్ చేస్తారు కదా, Angular మాడ్యూల్ అని స్క్రిప్ట్ ట్యాగ్. అది క్రియేట్ చేద్దాం. అంటే ఫస్ట్ నేమ్ డిసైడ్ చేశాను. ఓకే, మాడ్యూల్ Angular డాట్ మాడ్యూల్ అండ్ అదే బ్రేసెస్.
అనేది మనం ఇంతవరకు మనం దీని మీద అబ్జర్వ్ చేయలేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంజెక్ట్ చేసుకోవాలంటే ఇది without any issue it's working. Okay na? yes. Now actually మనకి ఏం కావాలంటే 4 పేజెస్ కావాలి, 4 కంట్రోలర్స్ కావాలి, 4 మోడల్స్ కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మాడ్యూల్స్ అని క్రియేట్ చేస్తాను. నేను మాడ్యూల్స్ ఓకే మాడ్యూల్స్ క్రియేట్ చేసి మాడ్యూల్లో ఫస్ట్ మాడ్యూల్ ఏంటంటే ఫస్ట్ మాడ్యూల్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. మాడ్యూల్స్ అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దీనిలో ఒక ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి హోమ్ మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్ వచ్చేసి ఎక్స్టెన్షన్స్ ఏం అవసరం లేదా సార్ దానికి? నేను ఫస్ట్ దీనికి సంబంధించిన ఫైల్ దాన్ని సెట్ చేసుకుంటున్నాను. ఓకే ఎక్స్టెన్షన్ నేను చెప్తాను. ఫస్ట్ ఫోల్డర్ సెట్ చేస్తున్నాను హోమ్ మాడ్యూల్, తర్వాత అబౌట్ మాడ్యూల్, తర్వాత సర్వీసెస్ మాడ్యూల్, తర్వాత కాంటాక్ట్ మోడల్స్ లో మనకు టోటల్గా హోమ్ అబౌట్ కాంటాక్ట్ బయట సేవ్ అయినట్లుంది సార్. ఓకేనా? ఇప్పుడు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మాడ్యూల్స్ అని క్రియేట్ చేశాను, దీనిలో హోమ్ అబౌట్ సర్వీస్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే దీనికి సంబంధించిన పేజ్ దానికి ఇప్పుడు హోమ్ ఉంది. ఓకే, దీనిలో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, home.js home.js ఓకే డిజైన్ కోసం. ఓకే సరే, మీరు చెప్పినట్టుగా home.js, home.html, home.js. ఇది కంట్రోలర్ కాబట్టి home.ctrl.js ఓకే యా ctrl.js ఇది దీనికి సంబంధించిన ఫోల్డర్. నెక్స్ట్ అబౌట్ us రాగానే I can create about.html and దీనికి yes about ctrl.js. Angular 2 లో కూడా ఇదే స్ట్రక్చర్ ఉంటుందండి. మీకు Angular 2 అర్థం కావాలని ముందే ఆ స్టైల్లో ఫాలో అవుతున్నాను. అలా ఏం లేదు, అలా స్ట్రక్చర్ అంటే ఏం లేదు. ఎందుకంటే యువర్ ఓన్ యూనివర్సల్ స్ట్రక్చర్ వెళ్ళాలనుకుంటే మనకు యూనివర్సల్ స్ట్రక్చర్ లో కొన్ని ఉన్నాయి ఆర్టెక్స్. ఎగ్జాంపుల్ మీరు నేర్చుకుంటానంటే హ్యూమన్ ఆర్టెక్చర్, హ్యూమన్ కంపెనీస్ ఫాలో హ్యూమన్ యాంగులర్ అంటాం జనరల్ గా. హ్యూమన్ ఆర్టెక్చర్, హ్యూమన్ యాంగులర్ ఇలా వెళ్ళొచ్చు. హ్యూమన్ యాంగులర్ అని ఉంటుంది. సో దిస్ ఈజ్ యూనివర్సల్ ఆర్టెక్చర్. మీకు ఇదైనా వెళ్ళొచ్చు, లేదంటే బ్రంచ్ ఇది కూడా బాగుంటుంది. branch.io ఇది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దాట్. మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే ఓకే అడుగుతారు, అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే అడుగుతారు. క్వశ్చన్ అనేది మనం branch.io అండ్ నెక్స్ట్ తర్వాత అది ప్యాకేజ్ మేనేజర్. NPM కానీ పవర్ కానీ అది ప్యాకేజ్ మేనేజర్. ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవడం దీనికి ఆర్టెక్చర్స్
చూడొచ్చు. జాన్ పాపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా క్రియేట్ చేయాలని. జాన్ పాపర్ స్టైల్ కార్డ్ ఉంది. ఈజ్ ఆల్సో ఫైన్. జాన్ పాపర్ అండ్ హ్యూమన్ అండ్ బ్రాంచ్, తర్వాత మీకు ప్రాక్టికల్ కస్టమ్స్ ఇంకా ఉంటాయండి. యాక్చువల్గా మీకు ఎందుకంటే యాంగులర్ 2కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కాకుండా ఇంకా ఉన్నాయండి యాక్చువల్గా. ఇవి కాకుండా మనకు ఇప్పుడు ఐడియాస్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ లైక్ నెట్టింగ్స్ కానీ, తర్వాత ఎక్లిప్స్ కానీ, తర్వాత నెక్స్ట్ వెబ్ స్ట్రామ్స్ కానీ. వెబ్ స్ట్రామ్ వీటికంటూ ఓన్ ఆర్టిక్చర్స్ ఇస్తారు, వాళ్ళు కూడా ఒక ఆర్టిక్చర్ ఇస్తారు. వాళ్ళకి క్రియేట్ ప్రాజెక్ట్ అనగానే వాళ్ళకు ఆర్టిక్చర్ వదిలేస్తారు. కంట్రోలర్ ఎక్కడ క్రియేట్ చేయాలి, ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేయాలి, అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకే మిమ్మల్ని వెబ్ స్ట్రామ్ కానీ లేదంటే సంథింగ్ లైక్ ఎక్లిప్స్ కానీ ఇలాంటివి వాడబడతారు. బికాజ్ ఏంటంటే అక్కడ వాటిలో బిల్డ్ ఆర్టిక్చర్స్ ఉంటాయి. వెబ్ స్ట్రామ్ సూపర్ ఉంటుంది యాక్చువల్గా, కానీ అది కమర్షియల్, ఓపెన్ సోర్స్, అందుకే నేను వాడలేకపోతున్నాను. కమర్షియల్ వెబ్ స్ట్రామ్ చాలా సూపర్ ఉంటుంది. వెబ్ స్ట్రామ్ నా దగ్గర కూడా ఉంది యాక్చువల్గా, పిహెచ్పి స్ట్రామ్ నేను వాడుతాను, పిహెచ్పి స్ట్రామ్ వాడుతున్నాను ఇక్కడ. సో అనేది కమర్షియల్ సూపర్ ఉంటుంది యాక్చువల్గా. 6,000కి నేను పిహెచ్పి స్ట్రామ్ వాడుతాను. ఆర్టిక్స్ మీకు కావాలంటే అది కంపెనీలో మీరు అది పెద్ద టైమే పట్టదు. మీరు ఆల్రెడీ క్రియేట్ చేయడం వచ్చు కాబట్టి అది నేర్చుకోవడం పెద్ద టైం కాదు. ఓకేనా, డన్ కదా. ఇప్పుడు అబౌట్ కంట్రోల్ ఒకటి అయిపోయింది. హోమ్, అబౌట్, తర్వాత కాంటాక్ట్, నెక్స్ట్ కాంటాక్ట్ డాట్ HTML. ఓకే, కాంటాక్ట్ డాట్ కాంటాక్ట్ CTRL డాట్ JS. అయిపోయిందా? హోమ్, అబౌట్, నెక్స్ట్ సర్వీసెస్ డాట్ HTML. Services control.js. అన్ని క్లియర్ అయిపోయింది. సో మనం ఇప్పుడు మేజర్ గా అన్నింటికి సపరేట్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం. మీరు ఏం చేయాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ జాబ్ ఏంటంటే ఎక్కడెక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్స్ మీరు రాశారో అవన్నీ మీరు ఫస్ట్ మీరు ఇంజెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ రాస్తాను నేను SRCలో ఎక్కడ రాస్తామంటే మాడ్యూల్స్ అనే ఫోల్డర్లో, హోమ్ అనే ఫోల్డర్లో హోమ్ CTRL డాట్ JS కంపల్సరీ ఇంజెక్ట్ చేయాలి. లేకపోతే అది ఇంతకుముందు అడిగారు యాక్చువల్గా, వేరే పేజ్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించి రావాలంటే అవి ముందే మీరు పేజ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ పేజ్ 1000 పేజ్కి వెళ్తామో 1000 పేజ్ సంబంధించిన కోడ్ మొత్తం ముందే మనం బ్రౌజర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, సో వన్ టైం లోడ్ కదా, మనం నెక్స్ట్ టైం లోడ్ అవ్వాలి కదా మనం. అందుకోసం మనం ఇది ఒకటి. నెక్స్ట్ మనం ఇంకా ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేసాం మనం ఒకటి. నెక్స్ట్ అబౌట్, తర్వాత సర్వీసెస్, నెక్స్ట్ కాంటాక్ట్. ఈ 4 ఫైల్స్ లోడ్ అయినప్పుడు సార్ పాత హోమ్ లోంచే పెట్టారు. సర్వీసెస్ స్క్రిప్ట్ అంటే అన్ని హోమ్ లో నుంచి పెట్టారు. హోమ్ ఇండెక్స్ నుండి తీసుకున్నాను నేను. చెప్పండి మీ డౌట్ చెప్పండి. అంటే రైట్ నౌ ఫ్రమ్ ఇండెక్స్ నుండి తీసుకున్నాను. మాడ్యూల్ అంటే పాత మాడ్యూల్స్ లోపల హోమ్ కంట్రోల్ కదా, నెక్స్ట్ ఇది మాడ్యూల్స్ లోపల అబౌట్ కంట్రోల్ ఉంది కదా అలా. ఓకే ఓకే సారీ సర్వీసెస్ ఇది సర్వీస్ ఇప్పుడు మనము ఇవన్నిటికి మనం ఒక రౌటింగ్ చేయాలనుకున్నాం.
చేయాలి అంటే ఫస్ట్ మీరు రౌటింగ్ చేసుకోవాలి. దాని ఒక ఫైల్ క్రియేట్ చేయండి. రౌటింగ్ కోసం ఒక ఫైల్ JSON ఒక ఫోల్డర్ లేకపోతే యాప్ డాట్ JSON అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేయండి. టోటల్ మన రౌటింగ్ ఈ పర్టికులర్ ఈ పేజ్ కావాలని చెప్పేసి రాయడానికి ఒక లాజిక్ రాస్తున్నాను. అది కూడా మీరు చెక్ చేసుకోండి ఫస్ట్. ఎక్స్పీరియన్స్ గా నేను ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ స్టైల్లో చేస్తున్నాను. మీరు ఇక్కడ ఆన్లైన్ లో చూసినప్పుడు వాళ్ళకి స్టైల్ చెప్తారు. ఫైనల్ లాజిక్ మాత్రం సేమ్. ఓకేనా? ఇప్పుడు మనం ప్రతి కంట్రోలర్లో కంట్రోలర్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ టాస్క్ అది. కంట్రోలర్స్ క్రియేట్ చేయాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసి ఉంటుంది. ఓకే, నేను హోమ్ కంట్రోలర్ డాట్ చేసుకెళ్ళేసి కంట్రోలర్ కంట్రోలర్ అని చెప్పేసి హోమ్ కంట్రోల్ నేమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. నా సజెషన్ ఏంటంటే కంట్రోలర్ పేరు ఫైల్ పేరు రెండు సేమ్ ఉంటే బెటర్. ఫైల్ నేమ్ తర్వాత కంట్రోలర్ రాసుకోండి. నో పాస్ట్ ఒక 4 years బ్యాక్ చేసిన ప్రాజెక్ట్ 3 years బ్యాక్ చేసిన ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్ చూపిస్తున్నాను. సో ఎగ్జాంపుల్ లైక్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది ఒక ఫైల్ ఉంది. ఫైల్ ఎంటర్ చేశారు. దాదాపు ఒకటే పేజ్ లో మొత్తం 9,000 లైన్ల కోడ్ ఉంది. అన్ని కంట్రోలర్స్, మోడల్స్, వ్యూస్, ఎవ్రీథింగ్ ఇలానే ఉంది. ఇందులోనూ నాకు ఏది స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ 9,000 లైన్ల కోడ్ ఒక దగ్గర ఉంది. మీరు అన్ని కంట్రోలర్స్ నాట్ కంట్రోలర్ అని చేస్తే కంట్రోలర్ అని ఎన్నిసార్లు ఉంటుంది? 29 కంట్రోలర్స్ ఉంటాయి. 69 కంట్రోలర్స్ ఒక్కటే పేజీలో ఉన్నాయి. ఇలా రాస్తే మీకు దోషం ఉండదు. కాకపోతే ఏంటంటే మేనేజింగ్ చాలా కష్టం. చాలా కష్టం. ఎవరి ఇష్టం వాళ్ళండి. టీమ్ లీడర్ ఇష్టం ఉండదు. టీమ్ లీడర్ ఇష్టం. మీరు ఆర్టిక్స్ ఫాలో అంటే టీమ్ లీడర్ మైండ్ సెట్ దీనికి దాదాపు 100 ప్రైసెస్ చూశాను. ఏవో ఇద్దరు కూడా సేమ్ ఆర్టిక్స్ ఫాలో అవ్వలేదు. ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ ఫైల్స్ రాసే కంట్రోలర్ రాసే అన్ని సేమ్. కంట్రోలర్ క్రియేట్ చేయాలనుకోండి ఇలాగే. ఓకేనా? ఇప్పుడు నేను మనం రాసాము, మోడల్ రాసాం కదా, కంట్రోల్ రాసాం, మోడల్ రాసాం. మీరు మోడల్ బదులు ఇలా కూడా రాయొచ్చు. ఫంక్షన్ దిస్ ఇస్ ఆల్సో వన్ వే. ఇదే మోడల్ అన్నమాట. ఇక్కడ రాయొచ్చు, లేదంటే ఇంకో ఫంక్షన్ రాసుకొని లింక్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. దీన్ని దాదాపు 4-5 డేస్ రాయొచ్చు. అన్ని డేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అంటే విడిగా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ అక్కడ ఇంజెక్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం లాగా మీరు మొన్న అయితే ఎలా చేశారు? ఇప్పుడు ఇలా రాస్తున్నాను, రేపు ఇంకోలా రాస్తాను, నెక్స్ట్ డే ఇంకోలా రాస్తాను. ఓకే, ఓకేనా? రోజొక స్టైల్ వెళ్తాను. నిన్న స్టైల్ ఇదని, ఈరోజు స్టైల్ ఇది మళ్ళీ. ఓకేనా? ఈ కంట్రోలర్ మీరు కావాలనుకుంటే దీనికి ఒక కన్సోల్ లో జస్ట్ లాగ్ లో ఇక్కడ చెప్పచ్చు హోమ్ కంట్రోలర్. అలాగే మీరు అన్ని కంట్రోలర్స్ కాపీ బోర్డ్ కంట్రోలర్
About. కాపీ డన్. నెక్స్ట్ తర్వాత సర్వీసెస్ కంట్రోలర్ Contact. కాంటాక్ట్. ఈ స్టైల్ అంతా పోయిందండి Angular 2 లో. ఈ స్టైల్ మొత్తానికి పోయింది. ఇప్పుడు మీకు అర్థం తెలియాలి కదా అనే ఉద్దేశంలో ఆమె ఎక్స్ప్లెయిన్ అంతే. ఎంత 1 2 4 ఉంది కదా, అది అందుకంటే ఇంత కాంప్లికేటెడ్ ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీయెస్ట్ ఉంటారు. అందుకే 1 చెప్పాలంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది, కానీ మీకు అర్థం కావాలి. డన్. సో ఇప్పుడు మనకు ఇవన్నీ డన్ అయిపోయాయి కదా. సో ఇండెక్స్ ఫైల్ లో మొత్తం లింక్ చేసి పెట్టేసుకున్నాం, అన్ని క్లియర్. ఫైనల్ గా మనం ఏం చేయబోతున్నాం అంటే రౌటింగ్ చేయాలి. Routing. రౌటింగ్ లో 2 టైప్స్ ఆఫ్ రౌటింగ్ ఉన్నాయి. నా ఓన్ గా రాయడానికి ఇక్కడ ఏమీ లేదు. Angular people has developed a routing concept. I have to follow those routing concepts. అర్థమైందా? ఓకేనా? సో మీరు నేనైనా మీరైనా మళ్ళీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నా అనద్దు మరి ప్లీజ్. ఓకేనా? Angular లో NG router సంథింగ్ ట్యూటోరియల్ అనమాట. సరే, ఇది డైరెక్ట్ గా వెళ్ళొచ్చు కదా సార్, AngularJs.org. ఎక్కడ AngularJs.org అనేది అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా సార్. అవును, అందులో అయితే క్లియర్ గా AngularJs.org. AngularJs.org ఏంటంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు మీకు. ఒక్కోసారి అక్కడ ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ ఒక అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసుకుంటూ పెట్టాం. ఓకే ఫైన్. ఓకే సార్. అందుకే నేను సింపుల్ గా వస్తున్నాను. వీళ్ళు ఏంటంటే కొంచెం సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. చూడండి, ఇక్కడ Angular రౌటర్ మీరు వాడాలి అంటే యూ హావ్ టు ఇంజెక్ట్ NG routes. ఫస్ట్ దీని గురించి అర్థం చేసుకుంటారు. ఇది ఒక పవర్ఫుల్ టాపిక్ అండి. ఈ NG రౌట్ రావాలంటే అసలు NG రౌట్ లాంటి మోడల్ మీరు ఎలా డెవలప్ చేయాలని నేర్చుకోవాలి. Tomorrow I'll explain about the concept. ఒక మోడల్ ఉంది, ఆ మోడల్ మనం వాడుతున్నాము, దానిలో వాళ్ళు లాజిక్స్ రాశారని చెప్పేసి నేను రాస్తాను. బట్ రేపటి క్లాస్ లో ఈ మోడల్ ఎలా డెవలప్ చేసారో చెప్తాను. ఇలాంటి మోడల్ మనమే డెవలప్ చేయాలంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? పార్టీ వచ్చేస్తాం. ఓకేనా నిఖిత అండ్ దీపిక? ఎస్ సార్. ఓకే సార్. ఇప్పుడు NG రౌట్ అనేది రావాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే Angular రౌటర్ దానికి సంబంధించిన CDN టాప్ చేస్తుంది. ఎందుకంటే దీనిలో NG రౌటర్ ఉంటుంది. Angular సంబంధించిన Angular Animate, Angular రౌటర్, సో మెనీ మోడల్స్ ఉంటాయి. ఏ అవసరం ఉంటే వాడుకోవాలి. Angular 2 ఏం చేశాడంటే ఒకసారి 750 మోడల్స్ ఇంజెక్ట్ చేసి పెట్టేశాడు. మోడల్స్ ఇంజెక్ట్ చేసి చేసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే మీరు వెతుక్కోవాలి, వెతుక్కొని కాపీ చేసుకొని పెట్టుకోవాలి. బిల్ట్ గా లేదు యాక్చువల్గా. అక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అంతా సెటప్ చేసి పెడతాడు Angular 2 లో. ఇక్కడ ఎన్విరాన్మెంట్ సెటప్ ఉండదు, మీరే సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఐ హావ్ టు కాపీ Angular రౌటర్. ఎప్పుడైతే కాపీ చేసుకున్నారో
ఒకవేళ కాపీ చేయకుండా ఎలిజిబుల్ కాదు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. నేను కాపీ చేయకుండా రాస్తున్నాను. ఏమొచ్చింది? ఇంజెక్టర్ మోడల్ NG router due to something NG router is not available. Yeah. You either misspelled the module name or forgot to put that. So, అంటే మీరు ఇది ఇంజెక్ట్ చేసినప్పుడే నా రిజల్ట్ ఓకే ఓకే ఫోల్డర్ నేమ్ డిఫరెంట్ ఉంది సార్. లేదు సార్, ఇంకా వేరేలా ఉంది. సార్ SERI పెట్టారు సార్. SERI కాదు, SERVICES. సారీ ఇది క్రియేట్ తర్వాత ఇది అప్డేట్ చేసాను. సార్ AngularJs అనేది సర్వీసెస్ మాడ్యూల్లో ఉంది సార్, మాడ్యూల్లో ఉంది. మాడ్యూల్స్ సర్వీసెస్. ఓకే. ఏంటంటే ఇప్పుడు మనం రౌటింగ్ ఇప్పుడు ఎలిజిబుల్ ఫర్ రౌటింగ్ సో ఒకసారి ఇంజెక్ట్ చేసిన తర్వాత మోడల్ ఎక్కడ రాస్తామంటే మనము app.js ఇక్కడ రాస్తాము. ఈ యాప్ రాయదు యాక్చువల్లీ మనం రాయాల్సింది సేమ్ మనం కంట్రోలర్లో ఎలా ఇంజెక్ట్ చేసాము angular.module. పాత కాన్సెప్ట్. ఇందులో కాన్ఫిగ్ లో ఇక్కడ ఏంటంటే రౌటర్ ప్రొవైడర్ ఉంటుంది. ఈ రౌటర్ ప్రొవైడర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఆల్రెడీ మనం ఇంజెక్ట్ చేసాం కదా రౌటర్ అనేది దాని లోపల ఉంటుంది. అదే ఎలా క్రియేట్ చేశారనేది ఇదొక సర్వీస్ సార్, ఇదొక సర్వీస్ సార్. రౌట్ ప్రొవైడర్ అనేది ఒక సర్వీస్ NG రౌట్ లో. ప్రొవైడర్ అనేది ఒక సర్వీస్ లాగా అన్నమాట. ఆ మోడల్ లో ఒక సర్వీస్ లాంటిది. ఓకే. రౌటర్ అనే మోడల్ ఉంది కదా లో రౌటర్ ప్రొవైడర్ అనేది ఒక సర్వీస్. మొన్న లాస్ట్ టైం మనం నిన్న HTTP సర్వీస్ వాడాం కదా, అది బిల్డ్ సర్వీస్. బిల్డ్ సర్వీస్ ప్రొవైడర్ అనేది థర్డ్ పార్టీ సర్వీస్. ఓకేనా? జస్ట్ హోమ్ అని టైప్ చేసినప్పుడు ఏ పేజ్ రావాలి, ఇక్కడ ఉన్న ఫోల్డర్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్లో హోమ్ అనే ఫోల్డర్లో home.html దీనికి నేను ఇంకోటి రాయొచ్చు. ఏ కంట్రోలర్ కావాలి, కంట్రోలర్ పేరు ఏంటి? హోమ్స్ PTRL ఎస్ సార్, C క్యాపిటల్. జేస్ అవసరం లేదు, లోడ్ అయిపోయింది కాబట్టి ఆబ్జెక్ట్ లోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఇండెక్స్ పేజ్ లో అబౌట్ తర్వాత సర్వీసెస్ తర్వాత
సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. హలో. తర్వాత సార్ HTML ML అని ఇవ్వ అవసరం లేదా సార్? ఎందుకని ఇక్కడ HTML ఇవ్వాలి సర్వీసెస్ ఇక్కడ మీ URL వచ్చేసి వెబ్ అని వస్తే URL, తర్వాత కాంటాక్ట్. సార్ కాంటాక్ట్ కూడా HTML contact.html. అంతే. ఇది రౌటింగ్. ఈ రౌటింగ్ మనం చాలా ఎక్స్టెండ్ చేయొచ్చు. దీనిలో పెద్ద సబ్జెక్ట్ ఉంది యాక్చువల్ రౌటింగ్ అనే దాంట్లో. ఇది ఒకటే కాదు, దీనిలో యాక్చువల్ గా పారామీటర్స్ ఎలా పాస్ చేస్తారు, తర్వాత రిజాల్వింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి, డేటాను ఎలా రిజాల్వ్ చేస్తారు, అలియాస్ కంట్రోల్స్ ఎలా క్రియేట్ చేస్తారు, మల్టిపుల్ వ్యూస్ ఎలా క్రియేట్ చేస్తారు, NG రౌటర్ కి UI రౌటర్ కి డిఫరెన్షియేషన్. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అదే క్వశ్చన్ ఉంటుంది. Angular 1x అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే NG రౌటర్ కి UI రౌటర్ కి ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటంటారు. సో మనం UI రౌటర్ గురించి నేర్చుకోవాలి, దానికి దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్షియేషన్ నేర్చుకోవాలి. ఓకేనా? విల్ డిస్కస్ నెక్స్ట్ ఇంకా అంటే మేజర్ పార్ట్ ఇదే అండి. యాక్చువల్ ఫస్ట్ రౌటింగ్ వచ్చింది అనుకోండి, మీరు సర్వీసెస్ క్రియేట్ చేయడం, ఫ్యాక్టరీస్ క్రియేట్ చేయడం, ఇదంతా 1-2 days క్లాస్ అంతే. ప్రాపర్ గా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. ఇంకా వర్క్ చేయడం అంటే ఇక మీరు ఎన్ని రోజులు చేసినా అది ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటుంది. అది లాజిక్స్ రాయడం, కానీ ఓవర్ మాత్రం మనకు ఒక 2-3 days లో వచ్చేస్తాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌటింగ్ వస్తే ఆ సింగిల్ పే అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు నా ఇక్కడ చూడండి ఇక్కడ. సో దిస్ కంటైనర్ ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దిస్ కంటైనర్ NG వ్యూ డైరెక్టివ్ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక కంటైనర్ రిక్వైర్డ్ మనం, ఎందుకంటే ఎంటైర్ ఇక్కడ మనం డిజైన్ చేసాం గుర్తున్నాం, టోటల్ ఏ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే కావాలని చెప్పి అనుకున్నాం. దానికోసం మనం ఇండెక్స్ పేజ్ లో కూడా ఒకటి సెట్ చేసాం. ఇండెక్స్ పేజ్ లో కూడా ఐ హావ్ క్రియేటెడ్ ఎ డివ్ క్రియేట్ చేసి పెట్టేశాను. చేశానా ఈ డివ్. సో దానికి మనం ఏం చేయాలి అంటే, సో యూ షుడ్ బి రైట్ NG వ్యూ ఇలా రాయాలి. ఇలా రాస్తేనే అది డైనమిక్ గా చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అగైన్. ఓకేనా? నెస్టెడ్ వ్యూస్ అంటాము, నెస్టెడ్ షేడ్స్ అంటాము, మల్టిపుల్ వ్యూస్. ఒక రౌటింగ్ మీద 50 క్వశ్చన్లు అడగవచ్చు. ఓకేనా? క్వశ్చన్స్ ఏంటి అనేది క్వశ్చన్స్ ఇచ్చి మనకి ఆన్సర్ చెప్తాం. Now finally done. This is fine. Either ఇలా అని ఇవ్వచ్చు, ఇలా రాసినా ఓకే. You can write in your wish. Okay. Now the final way is so this is one I'll explain. అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు యాక్చువల్గా లింక్స్ కావాలి. లింక్స్ ఎలా ఇస్తామని రావాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అ లింక్. సంథింగ్ హ్యాష్ హోమ్ హ్యాష్ అంటే మీరు లింక్ ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి, ఇలా రాయండి. హ్యాష్ హోమ్ అనగానే ఈ రౌటింగ్ లో దేన్ని ఓపెన్ చేసుకుంటుందంటే ఈ app.js లో ఈ పార్ట్ ఓపెన్ చేసి ఈ టెంప్లెట్ ని తీసుకొస్తుంది. ఈ టెంప్లెట్ తీసుకొచ్చి ఈ కంట్రోలర్ ని కాల్ చేస్తుంది. అంటే ఈ రెండింటిని మామూలుగా లింక్ చేసేసుకొని ఎక్కడ ప్రింట్ చేస్తుందంటే మనకి index.js లో ఇక్కడ NGB లో ప్రింట్ చేస్తుంది. అది రౌటింగ్ కాన్సెప్ట్. హోమ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, హోమ్ అని క్లిక్ చేయగానే ఈ వ్యూలో మనకు అది ప్రింట్ చేస్తుంది. ఆ రెండింటిని అర్థమవుతుందా? దాన్ని ఆ రెండింటిని మిక్స్ చేసేది మన రౌటింగ్ లో రాస్తాం మనం. ఓకేనా? హోమ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తారు రౌటింగ్ లో,
about services contact. Home about services contact. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాం. ఇప్పుడు నేను హోమ్ మీద క్లిక్ చేస్తున్నాను. హోమ్ మీద క్లిక్ చేయగానే మనకు ఎర్రర్ వచ్చింది. ఏంటి? XML HTTP రిక్వెస్ట్ కెనాట్ లోడ్. అంటే ఈ home.html ని లోడ్ చేయలేకపోతుంది. బికాస్ యువర్ అప్లికేషన్ is not eligible for working HTTP. Cross version requests are only supported for protocol scheme of HTTP or data and Chrome extension HTTPS. అంటే మీ అప్లికేషన్ HTTP ప్రోటోకాల్లో పనిచేస్తేనే XML HTTP రిక్వెస్ట్ వస్తుంది. మనకి లాస్ట్ టైం ఇలా రాయకుండా వచ్చింది, తెలుసా? మీకు ఐడియా ఉందా? మనం లోకల్ హోస్ట్ రాయకుండా మనం ఏమైందంటే మనకు డేటా వచ్చేసింది. డేటా ఎందుకు వచ్చిందంటే ఆ డేటాకి ఇచ్చిన URL అనేది దానికి HTTP పనిచేస్తుంది కాబట్టి అది పనిచేసింది. డేటాకి ఒక URL ఇచ్చాం కదా, AP24 అని చెప్పేసి ఒక URL ఇచ్చాం. దానిలో సర్వర్ పనిచేస్తుంది కాబట్టి మనకు అది ఏమవుతుందంటే వర్కౌట్ అవుతుంది ఆటోమేటిక్. ఎందుకంటే వాళ్ళ సర్వర్ మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సర్వర్ లేదు. సో రౌటింగ్ పని చేయాలి అంటే మీకు ఏదో ఒక సర్వర్ రన్ చేయాలి. ఐదర్ అపాచీలోనా లేకపోతే సంథింగ్ లైక్ ఏదో ఒక సర్వర్, ఎనీ ఆఫ్ వన్ సర్వర్ రన్ చేయాలి. మనం ఆల్రెడీ అందుకే ముందే ఏం చేసామంటే ఈ ప్రాజెక్ట్ ని ఒక సర్వర్ లో పెట్టి రన్ చేసాం. గుర్తుందా? లాస్ట్ టైం నేను ఒక సర్వర్ క్రియేట్ చేసి పెట్టాను, నోడ్ సర్వర్. పోర్ట్ నెంబర్ ఎంత అన్నాం? పోర్ట్ నెంబర్ ఏ పోర్ట్? 9856 అనే పోర్ట్ రన్ చేసాం. ఓకేనా? ఇది జస్ట్ ఇంకా ఇప్పుడు పనిచేస్తుంది, ఓన్లీ సర్వర్ రన్ చేయడానికి మాత్రమే. దీని గురించి నోట్ చేసి మనం పూర్తిగా నేర్చుకోలేదు. నోట్ చేసిన వీళ్ళు డిస్కస్ లాటర్, ఫస్ట్ సర్వర్ రన్ అవ్వడానికి అంతే. సో ఇప్పుడు నేను ఈ సర్వర్ని రన్ చేస్తున్నాను. ఫస్ట్ సర్వర్ రన్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మీ క్లాస్ చెప్పాను, మీ రికార్డింగ్ ఉంది, జస్ట్ వినండి, లేదంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ప్రాబ్లం రన్ అవుతుంది. ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే లోకల్ హోస్ట్ ఇది పక్కన పెట్టేసి లోకల్ హోస్ట్ కాలన్ ఎంత 9856. Yeah, it's working. Just come to here, inspect TV look console. Okay. హోమ్ కంట్రోలర్ అని లోడ్ అవుతుంది, చూసారా? ఇది మనం కంట్రోలర్ లో రాసాం, మనం హోమ్ కంట్రోలర్ అని చెప్పేసి. అబౌట్ అని క్లిక్ చేయగానే అబౌట్ లోడ్ అయిపోయింది. సర్వీస్ అని క్లిక్ చేయగానే సర్వీసెస్, ఐ థింక్ సర్వీసెస్ అనేది రిజిస్టర్డ్ కాలేదంటుంది. సర్వీసెస్ నాట్ రిజిస్టర్డ్. సర్వీసెస్ AngularJs లో ఇక్కడ ఏంటి? సర్వీసెస్ CTRL. ఒకసారి సర్వీసెస్ కంట్రోలర్కి వెళ్దాం. సర్వీసెస్ ఇప్పుడు సర్వీసెస్ కంట్రోల్ వచ్చేసింది. కాంటాక్ట్ మేబీ ఇక్కడ కూడా డబుల్ టిప్ అడి ఉండొచ్చు సార్. ఇవన్నీ ఇలాంటివన్నీ మిస్టేక్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయండి. ఇష్యూస్, ఎందుకంటే మనము చిన్న మిస్టేక్స్. కాంటాక్ట్ CTRL, ఇది ఫైల్ నేమ్. .js లోకి వెళ్ళండి సార్. కాంటాక్ట్ కంట్రోలర్ .js.
ఇక్కడ డబల్ టీ పడింది. యా అన్ని రన్ అవుతున్నాయి. మనకి ఏంటి అసలు డిజైనే రావట్లేదు కదా, మరి మీరు డిజైన్ రాయలే కదా. home.html లో మీరు ఏమైనా రాయలే, ఇక్కడ ఒక డిజైన్ చేయాలి కదా. యా h1 రాసేసి దిస్ ఇస్ హోమ్ పేజ్ అని, ఓకేనా. హోమ్ పేజ్ అట్ ద సేమ్ టైం home.services.h. This is services page. ఓకేనా. Contact.html. About.html. ఇప్పుడు జస్ట్ చెక్ నా. Yeah. దిస్ ఈజ్ అబౌట్ పేజ్ అండ్ కాంటాక్ట్ పేజ్. పేజ్ మాత్రం రిఫ్రెష్ అవ్వట్లేదు, కానీ పేజెస్ మారుతా ఉన్నాయి. వచ్చేసిందా? Yeah. ఇది ఒక బేసిక్ స్టైల్, ఓకేనా. Yes sir. దీన్ని ఎంత లాంగ్ చెప్తే వెళ్ళొచ్చు అంటే, ఈ ఒక్క దాని మీద 10 క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రౌటింగ్ అనేది ద బిగ్గెస్ట్ టాస్క్ అండి. టూల్ చిన్నగా ఉంటుంది, టూల్ సింపుల్ గా ఉంటుంది, ఇందులో చాలా లెంతీ ఉంటుంది. సో ఇందులో మల్టిపుల్ వ్యూస్ అని, టూ అంటే ఇదంతా డిస్ప్లే సింపుల్ వేసాడు. కాంపోనెంట్ ఎక్కడ కావాలంటే అక్కడ కాంపోనెంట్స్ యూజ్ చేసుకునేలా పెట్టాడు. అన్ని కాలేదు ఇక మీకు మొత్తం డేటా బైండింగ్ అవి చేయాలి. సర్వీసెస్, అదర్ లింక్స్ అన్నింటికి చేయాలి. ఇంకా సర్వీసెస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఉంటాయి, తర్వాత ఫిల్టర్స్ ఉంటాయి, డైరెక్టరీస్ ఉంటాయి, అన్నింటికి పేజ్ క్రియేట్ చేయాలి, అన్ని ఇంజెక్ట్ చేయాలి, ఓకేనా. సో ఆల్ ప్రొవైడర్స్ అవన్నీ ఎలా చేయాలో మీకు చెప్తాను. అవన్నీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ మీ రౌటింగ్ అనేది హ్యాండ్ కోడ్ రావాలి. ఎంత హ్యాండ్ కోడ్ రావాలి, నేను రాస్తున్నంత మీరు హ్యాండ్ కోడ్ తో మీ ఓన్ గా డెవలప్ చేయాలి. ఇక్కడ ఏ లైన్ చూడకుండా, ఈవెన్ ఈ కోడ్ కూడా మీరు కాపీ పేస్ట్ చేయకుండా రావాలి. కానీ ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, ఎనీహో ఇట్ ఈస్ అవుట్డేటెడ్, అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరీ పూర్తిగా దానికోసం మీరు గంటలు కూర్చోకండి. టైం అంటే చూడండి, టైం లేకపోతే పెద్ద సఫర్ అవసరం వస్తుంది. అట్లీస్ట్ మీకు అర్థమైనా సరిపోతుంది, ఓకేనండి. ఓకేనా దీపిక? ఎస్ సార్. ఎస్ నిఖిత? ఓకే సార్. సో వినిపిస్తుందా? కొంచెం క్లియర్ వినిపిస్తుంది. సో సెషన్ నుండి ఇంకొక 2 సెషన్స్, ఈ 2 సెషన్స్ మీకు అర్థమైతే మీరు యాంగులర్ 2 లో ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే అట్లీస్ట్ ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇంతేనా, దీన్ని ఇంత కష్టపడి చేసిన వరకు అంత సింపుల్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? ఎస్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you sir. So thanks for coming in Sunday, man. No problem sir.